హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫ్యూన్ షేక్. నమస్తే, అస్సలాము అలైకుం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ నా డైలీ రొటీన్ అయితే మా అక్కయ్యతో స్టార్ట్ అయిపోతుందండి. మా అమ్మ వాళ్ళు నిన్న నైట్ 9ంటికి వచ్చారు. ఇంకా వాళ్ళు వస్తే ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది, ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. అందరు ఉంటారు కదా ఇంట్లో, సందడిగా. ఇంకా దాని తర్వాత అయితే మా అమ్మకైతే మా అక్కయ్య ఉదయమే లేసి అయితే చాయ్ పెట్టేస్తుందండి. స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ పాలు, ఒక స్పూన్ చాయ్ పత్తా, 2 స్పూన్లు చక్కెర వేసి అయితే సిమ్లో చాయ్ అయితే మరిగిచ్చేసి ఇంకా మా అమ్మకైతే ఇచ్చేస్తుందండి. ఇంకా దాని తర్వాత అయితే ఈరోజు టిఫిన్లోకి అయితే నేను ఇడ్లీ పెట్టేశానండి. ఇంకా సింపుల్గా అయిపోయిద్దని, అది కాక మాకు ఎక్కువ అలవాటు అండి ఇడ్లీ తినడం అయితే. ఇంకా మా అమ్మకైతే మా అక్కయ్య చాయ్ చేసిన తర్వాత అయితే మా అక్క వేరే స్టవ్లో అయితే పల్లీలు కానీ వేయించేసింది. ఇంకా పైకి వెళ్ళేసి మా అమ్మకి చాయ్ ఇచ్చేసి పైకి వెళ్ళేసి అయితే పల్లీల పొట్టు అయితే తీసేస్తుందండి. ఇంకా దాని తర్వాత అయితే నేను స్టవ్ వెలిగించి అయితే కడాయి పెట్టేసుకొని ఒక 12 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసి దొరగా ఫ్రై చేసుకుంటామండి. ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి, పచ్చడి కానీ రెడీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళకైతే ఒక్కొక్కరికి అయితే వడ్డించి ఇచ్చేస్తున్నా. అందరు కలిసి అయితే చాలా హ్యాపీగా తినేస్తామండి. అందరు ఉంటే అసలు ఆ ఇల్లు బాగా కలకల్లాడుతుంటుంది. ఇంకా నాకైతే ఆడపడుచులు లేరు కాబట్టి ఇంకా బోర్ కొడుతుంటుంది. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు, మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు చాలా సందడిగా గడిచిద్ది ఇల్లంతా. ఇంకా అందరు కలిసి అయితే టిఫిన్ తినేస్తున్నామండి. ఇంకా దాని తర్వాత అయితే మా అక్కయ్య అయితే టిఫిన్ అందరు చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసిందండి. మా అక్కయ్య వస్తే ఖాళీగా కూర్చోదు, నాకైతే అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంటుంది. ఇప్పుడని కాదు, నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు దాకా నా డెలివరీలు కానీ చాలా హెల్ప్ చేసింది. మా ఇద్దరు పిల్లలని మంచిగా చూసుకుంటుంది, తన పిల్లల లెక్క. ఇంకా గిన్నెలు అయితే అన్నీ కడిగేసిందండి. ఇంకా స్టవ్ కానీ తుడిచేయాలి, ఎందుకంటే మధ్యాహ్నం వంట చేసుకోవాలి కాబట్టి. ఇంకా నేనైతే తుడిచేసిన తర్వాత అయితే మధ్యాహ్నం వంట కోసం అయితే బియ్యం పెట్టేస్తున్నానండి. శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందే నానబెట్టేసుకున్నాను. ఇంకా మా వారైతే కాకరకాయలు తెచ్చారు. ఇంకా కాకరకాయ ఫ్రై, టమాటా పచ్చడి చేయమనేసి ఇంకా మా అక్క అయితే శుభ్రంగా కడిగిస్తే కట్ చేస్తుంది కత్తిపీటతో. మా ఊర్లో అయితే అలవాటు అండి ఇదైతే. మా నాన్న మా ఊర్లో చేపించి ఇచ్చాడు, చాలా సంవత్సరాలైంది. ఇది చాలా యూజ్ అయ్యింది. కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు అయితే హ్యాపీగా కింద కూర్చొని అయితే ఇలా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటామండి. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా నేనైతే టమాటా పచ్చిమిర్చి అయితే శుభ్రంగా కడుగుదామనేసి వెళ్ళానండి. ఇంకా మా అక్క అయితే అన్నీ కాకర ముక్కలు అయితే అన్నీ కట్ చేసింది. ఇంకా దాంట్లోకి అయితే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూను పసుపు వేసి అయితే బాగా కలిపేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టేస్తానండి. ఎందుకంటే దానికి ఉప్పు పసుపు బాగా పట్టిన తర్వాత అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రై చేసినప్పుడు. ఇంకా నాకైతే ఇలాగే అలవాటు అండి. మా ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ ఫ్రై అంటే. మా వారికి నాకైతే ఇంకా ఇష్టము. అది కాక మాకు ఒంట్లో బాగలేనప్పుడు ఎక్కువగా తినేది అయితే కాకరకాయ ఫ్రైనే అండి. ఇంకా అవైతే ఇలా చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా స్టవ్ వెలిగించి అయితే కడాయి అయితే పెట్టేస్తున్నానండి. సిమ్లో ఆయిల్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆయిల్ బాగా ఫ్రై అయితే తొందరగా ఫ్రై చేసుకోవచ్చు కాకరకాయ ముక్కలు. ఇంకా ఆయిల్ అయితే బాగా ఫ్రై అయిందండి. ఇంకా కాకరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఇలాగే కొన్ని వేసుకుంటూ అయితే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటానండి. ఇంకా టమాటా పచ్చళ్ళలోకి ఇలాగే ఫ్రై చేసుకొని తినేస్తామండి. ఇంకా దీంట్లో కారం, ఎల్లిపాయలు ఏం వేయమండి, ఎందుకంటే మా పిల్లలకి అందరికీ నోరంతా పండి ఉంది, కారం తగలటం లేదు. ఇంకా అందుకనేసి ఈరోజు ఇలా సప్పగా అయితే చేసుకుంటున్నామండి. ఇంకా కాకరకాయ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి. ఇలాగే కొన్ని అన్ని కాకరకాయలు అయితే ఫ్రై చేసుకుంటాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి.
కాకరకాయ తినలేని వాళ్ళు కానీ తింటారండి ఇలా చేసి పెడితే. ఇంకా దాని తర్వాత అయితే సింపుల్గా అయితే మా అక్కయ్య టమాటా పచ్చడి అయితే చేస్తుందండి. ఇంకా నేను శుభ్రంగా కడిగి అయితే పెట్టేస్తే మా అక్కయ్య అయితే కట్ చేస్తుంది. ఇంకా కట్ చేసుకున్న తర్వాత అయితే స్టవ్ అయితే వెలిగించేసిందండి. కడాయి అయితే పెట్టేసుకుంది. ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకుంటుంది. కారం ఎక్కువ ఉన్నాయనేసి ఒక 14 పచ్చిమిర్చి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అయితే కలిపేసుకొనేసి మూత అయితే పెట్టేస్తుంది. ఎందుకంటే పైకి పడుతున్నాయండి పగిలేసి. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న టమోటాలన్నీ వేసేసుకుంటుంది. నోరు బాగలేనప్పుడు ఇలాంటి హెల్దీ రెసిపీస్ తింటే చాలా బాగుంటుందండి. ఇంకా టమోటాలు వేసిన తర్వాత అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకుంటుందండి. 10 నిమిషాల తర్వాత అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంకా చల్లారిన తర్వాత అయితే రోలులో దంచుతుందండి. మా దగ్గర అయితే బుడ్డి రోలు ఉందండి. మా వారు నాకు గిఫ్ట్గా తెచ్చిచ్చింది ఇది. ఇంకా నాకు చాలా ఇష్టం రోలులో దంచిన పచ్చళ్ళు అంటే. అది కాక మా అమ్మ మా అక్క వాళ్ళైతే చాలా బాగా దంచుతారు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఇలా చేయించుకొని తినకుంటే రోలులో చేసిన టేస్టులన్నీ మిస్ అయిపోతాం కదండి. ఇంకా అందుకోసం అయితే మా అక్కయ్య ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసేస్తుంది. ఇంకా దాంట్లోకి అయితే 1 స్పూన్ అయితే కల్లుప్పు కానీ వేసుకుంటుందండి. ఎల్లిపాయలు కానీ వేసుకుంటుంది. అసలు భలే దంచుతారండి మా అక్కయ్య అయినా మా అమ్మ అయినా. మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ చేసిందే తినడం అలవాటు. ఇంకా నేనంటే పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకున్నదే. పెళ్ళి అయ్యేదాకా అయితే నాకు వంటలే రావండి. వాళ్ళు చేసి పెడితే తినడం తప్ప. ఇంకా మా అక్క అయితే పచ్చిమిర్చి అయితే నలిపేసింది. ఇంకా టమోటాలు కానీ అన్నీ కొన్ని వేసుకుంటూ అయితే ఇలా దంచుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటుందండి. మీకు ఎంతమందికి ఇష్టం ఇలా రోలులో చేసిన పచ్చళ్ళు అంటే? ఇలాంటి టేస్టులు మిస్ అయితే అస్సలు వేస్ట్ అండి. ఇంకా అన్నీ అయితే ఇలా దంచేసి ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసిందండి. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా నేనైతే అన్నం కానీ గంజి వాడి చేసినానండి. ఇంకా మా వారు వస్తే అందరు కలిసి తినడమే లేటు. దీంట్లో చూడేసేయండి. ఇంకా అన్ని గిన్నెలోకి అయితే సర్దేసినాను. కాకరకాయ ఫ్రై, టమోటా పచ్చిమిర్చి పచ్చడి. ఇంకా వేడి వేడి అన్నంలో అయితే మా వారు వచ్చారు, ఆయనకైతే వడ్డిచ్చేస్తాను. మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉత్త కాకరకాయ ఫ్రై, ఇంకా టమోటా పచ్చిమిర్చి పచ్చడి. ఇంకా దాని తర్వాత అయితే మా మిషన్ అయితే మొన్న పవర్ ఎక్కువ అయిందనేసి ఆగిపోయింది. H260 చూపిస్తుంది. ఇంకా అందుకనేసి మా వారైతే స్టెబిలైజర్ తెచ్చారు. ఇంకా అది కానీ ఫిట్ చేస్తామంటున్నారు. ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే ఆ పని కానీ స్టార్ట్ చేసేస్తారండి. చూడండి, వేడి వేడి అన్నము, టమాటా పచ్చిమిర్చి పచ్చడి, కాకరకాయ ఫ్రై చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా చూసేయండి, స్టెబిలైజర్ కానీ వీగార్డ్ 400 తెచ్చారు. నాకైతే దీని గురించి ఏం తెలియదండి. ఇంకా మా వారైతే ఎలక్ట్రీషియనే కాబట్టి ఆయనకు అన్నీ తెలుస్తాయి. మనకి ఏం తెలుస్తాయి కరెంటు పని గురించి. కానీ నా మిషన్ ఆగిపోయింది కదా, అప్పుడైతే చాలా భయం వేసింది. కొత్త మిషన్ కదా, ఎందుకు ఇలా ఆగిపోయింది అనేసి. మళ్ళా పొద్దున వేస్తే వస్తుంది, సాయంత్రం వోల్టేజ్ ఎక్కువైతే రావటం లేదు. అదే కొట్టుకుంది. 2 రోజులు అలాగే అల్లాడించిందబ్బా. ఇంకా దీనికైతే మా వారు ఈరోజు ఫిట్ చేస్తామన్నారు. నేనేమో ఓపిక్గా చేద్దులే అని చెప్పాను. బాగా డ్యూటీలో పనిచేసి అయితే బాగా అలసిపోయి వస్తున్నారు. ఇంకా నెమ్మదిగా చేయొచ్చులే అనేసి ఇంకా ఇలా అయితే ఓపెన్ చేస్తుంటే నేనైతే వీడియో తీశానండి. వారంటీ కానీ ఇచ్చారు, ఎలా ఫిట్ చేయాలో అనేది కానీ ఇచ్చారంట. ఇంకా మా పిల్లలైతే పైన మంచం వేసామండి.
అందరైతే బాగా డ్రైన్స్ వేసుకుంటున్నారు. ఇంకా చాలా బాగా ఎండ వచ్చిందనేసి పైన అయితే అందరు సందడిగా అయితే కూర్చుంటున్నామండి. ఇలాంటి రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో అనేసి అయితే చాలా బాధపడాలనిపిస్తూ ఉంటుంది. సర్లేండి ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.